నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం 9/8/2024 కాసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయంలో శ్రావణ మొదటి శుక్రవారం గరుడ పంచమి గరడాల స్వామి జన్మదినం మరియు బద్రీనారాయణ స్వామి జన్మదినం పురస్కరించుకొని శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు గరడాల స్వామి అభిషేకాలు మరియు హోమాలు సంతానం లేని దంపతులకు సర్పదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి ఆలయ ధర్మకర్త వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ పరశురాముడు దంపతుల చేతుల మీదుగా జరిగింది. అనంతరం అర్చకులు మాట్లాడుతూ వినతకి గరుత్మంతుడు కద్రువకు నాగుల జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా పేర్కొంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్ప భయం సర్పదోషం పోవడానికి నాగపూజ సంతానం లేని దంపతులకు సంతానం కోసం దేశం రాష్ట్రం పట్టణం పల్లెలు సుఖశాంతులతో సహకాలంలో వర్షాలు పడి వచ్చి పాడి పంటలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని గరుడ హోమాలు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శిస్తే భక్తులకు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం ఈ ఆలయం అన్నారు. అనంతరం పరశురాముడు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి దైవ కృపతో ఆవిర్భవించింది. ఇందుకు ఇప్పటి వరకు భూమి పూజ శంకుస్థాపన చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అద్భుత మహాత్యాలు జరిగాయని అన్నారు. ఈ శ్రావణ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలు 4 శనివారాలు మంగళవారాలలో అనంతపురం సత్యసాయి జిల్లా భజనలు వారిచే ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేటి కంటి ఆంజనేయ స్వామి హనుమాన్ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు శంకరయ్య మురారి వారి మిత్ర బృందం మూర్తి రాము మురళి శివ రత్న తలారి రామ్ చరణ్ తేజ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यम् जलजनयन विधि नमुचि हरण मुख विभुद विनुत पद पद्मा विभुद विनुत पद पद्मा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापम पा गुरुदेवा गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यम् జై జై శ్రీమన్నారాయణ. కసాపురం గ్రామమునందు లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శ్రీ బద్రీనారాయణ స్వామి తిరునక్షత్రం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా విశేషమైనటువంటి పురుష సూక్త శ్రీ సూక్త హోమాలు ప్రత్యేకంగా నారాయణ మూల మంత్రాలతో హోమాలు చేయడం జరుగుతుంది. ఇంకా ఒక విశేషం ఏమంటే పక్షి వాహనుడు విష్ణు వాహనుడైనటువంటి పక్షిరాజు గరుడాల్వార్ వైనతేయుడు ఆ స్వామివారి తిరునక్షత్రం ఈరోజు నాగ గరుడ పంచమి
ఈరోజు విశేషంగా స్వామివారికి మూల మంత్రాలతో హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయాన్నే ఫల పంచామృత నవకలశ స్నపనం, స్వామివారికి విశేషమైనటువంటి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, నవకలశ ఫల పంచామృత అభిషేకాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి హోమాది కార్యక్రమాలు. ఏమి హోమాల ప్రత్యేకత? ఈరోజు సంతానార్థులు ఎవరైనా సంతానం కాని వారికి శీఘ్రంగా వచ్చే గరుడ పంచమి కంతా సంతానం కలగాలని చెప్పేసి ఆ విధంగా సంతానార్థుల కోసం స్వామివారికి హోమం చేయడం జరుగుతుంది. విశేషమైనటువంటి ఆ హోమము వాళ్ళు ఒక్క పొద్దుగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా మార్నింగ్ నుండి ఉదయం నుంచి వాళ్ళు పాల్గొని స్వామివారి హోమాది కార్యక్రమాలంతా అయిన తర్వాత విశేషమైన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది వారికి. ఆ విధంగా వైనతేయ స్వామి సంబంధించిన విశేషాన్ని అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. లోకక్షేమం కొరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ఆలయం నందు అనేకమైనటువంటి దివ్యమైన మూర్తులు, గరుడాళ్వార్ సన్నిధి, ఆ పవనసుత హనుమాన్ ఆంజనేయ స్వామి వారు, ప్రసన్న ఆంజనేయ స్వామి వారు, ఆ వెనుకల మహాగణపతి, విశ్వక్షేణుడు, అదే విధంగా వెండి బంగారు బల్లి నక్షత్రాలు, ధన్వంతరి స్వామి, పరశురామ మూర్తి, సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి ఆ పరశురామ స్వామి, ఆ ద్వారపాలకలు, జయ విజయులు, గరుడాళ్వార్ సన్నిధి మరియు సకల దేవతా స్వరూపిణి గోమాత, అదే విధంగా లోపల భగవద్ రామానుజాచార్యులు, వాల్మీకి మహర్షి కూడా వందలాది మంది భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇలాగే ఇప్పుడు 3 ఆంజనేయ స్వామి దృష్టిలో విద్యుకొని దాదాపుగా 1000 మందికి భోజనాలు సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేసినాం. అలాగే బస్సు పార్కింగ్లు కూడా, వెహికల్ పార్కింగ్లు కూడా ఈ దేవస్థానం దగ్గర ఉంది కాబట్టి వచ్చి అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసి లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకుని అనంతరం కసాపురం నెట్కంఠ ఆంజనేయ స్వామి వారి దర్శనానికి పోతేనే విశిష్టత అనేది కూడా స్వాములు చెప్తున్నటువంటి మాట, జ్ఞానులు చెప్తున్నటువంటి మాట, పీఠాధిపతులు చెప్తున్నటువంటి మాట. ఫస్ట్ లక్ష్మీనారాయణ స్వామి దర్శించుకొని కసాపురం ఆంజనేయ స్వామి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందనేది అందరూ పెద్దలు చెప్పిన విషయం మీకు తెలియజేస్తున్నాం. కావున భక్తులందరూ ఈ సద్వినియోగం చేసుకొని లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా, ముదమారంగా చూద్దామా. గంధమునలది చందన గంధుని కొలిచేమా, కొలిచిన వారిని చల్లగా చూసే చూపును మనమే పొగిడేమా. చిక్కని మీగడ పాలను తెచ్చి వెన్నను పెరుగును ఇచ్చేమా, ఆ రంగని భోగము చూసేమా, మా రంగని భోగము చూసేమా. రంగని సేవకు వెళదామా, శ్రీరంగని సేవకు వెళదామా, ముచ్చట గొలిపే ముద్దుల రంగని ముదమారంగా చూద్దామా, ముదమారంగా చూద్దామా. పట్టే